దాన్ని అడ్డు తప్పించి తర్వాత నీ పెళ్లి ఘనంగా జరిపిస్తాను. తప్పుకో. తప్పుకోరా ఆదిత్య. జరుగు ఆదిత్య, నేను చెప్పేది విను. అదేంటండి, నేను తప్పు చేస్తే చేయొచ్చు కానీ వేడి పెళ్లి జరిపించడం ఏంటి? జాతకాలు కలవలేదని తెలుసు కదా, చేస్తే జరిగే ప్రమాదం కూడా మీకు తెలుసు కదా. ఎలా చేస్తారు? నేను చచ్చిన ఈ పెళ్లి మాత్రం జరగనివ్వను. ఇన్ని తెలుసుకున్న వాణ్ణి ఈ విషయం తెలుసుకోకుండా ఉంటానా? ఆ జ్యోతిష్యుడు అబద్ధం, వాడు చెప్పింది అబద్ధం. చచ్చేంతలోపు నిజం ఒప్పుకో. ఆ జ్యోతిష్యుడికి డబ్బులిచ్చి మ్యారేజ్ చేసింది నువ్వు కాదు. వాళ్ళ పెళ్ళైతే తులసి వాళ్ళ తల్లి చనిపోతుందని చెప్పి భయపెట్టి వాళ్ళ పెళ్లి జరగకుండా చేశావు. నిన్ను వదలరా ఆదిత్య, వదలు. నీకు దాని సంగతి తెలీదు. జరుగు ఆదిత్య. రావే, చెప్పేది రావే. ఎందుకంటే నన్ను నా చెల్లెల్ని వీణ్ణి తులసిని ఎవరు విడదలేరు. అయినా నీలాంటి పాపాత్మురాల్ని చంపి చిచ్చి నేను పాపం మూట కట్టుకోవడం ఎందుకు? పోవే పో. ఇక నువ్వు నా భార్యవి కాదు, వీడికి తల్లివి కూడా కాదు. ఈ ఇంట్లో నీకు చోటే లేదు. పో పోవే. జరుగు. పో బయటికి పో. పో. నీకన్నా నా గుండెల్లో ఉన్న బుల్లెట్ నయమే. అది నా ప్రాణాలు తీయడం లేదు. నాన్న, నువ్వెందుకే నన్ను వేధించి చంపుతున్నావు? ఇదేంటి ఇలాంటి కల వచ్చింది? నిజంగా ఆయనకి ఒక్క నిజం తెలిస్తే జరిగేది ఇదేగా. ఆదిత్య వెంకటలక్ష్మి పెళ్లి జరిగేదాకైనా ఈ నిజం ఆయనకి తెలియకుండా జాగ్రత్త పడాలి. అసలు ఈయన ఎక్కడున్నారు? కొత్తగా ఏంటిది? కొత్త కొత్త మార్పులు చాలా వచ్చాయి, అందులో ఇదొకటి. ఈ మార్పు మంచిది కాదు. అయినా ఏమంత అవసరం వచ్చిందని తాగడం? గుండెలో బుల్లెట్ ఉంది కదా, నేను ఇబ్బంది పడ్డప్పుడు అది కలుక్కుమంటుంది. మనసుని కాస్త మత్తులో ముంచితే గుండె ఆరోగ్యంగా ఉంటుందని తాగమని డాక్టర్ చెప్పాడు. ఏ డాక్టర్ తాగమని చెప్పరు కానీ లేవండి. నా మీద ఒట్టే. ఆపితే ఆ ఒట్టు రివర్స్ అవుతుంది. ప్లీజ్, నా వల్ల కావడం లేదు. ఇటు కొడుక్కి అటు చెల్లెలికి దూరం అయ్యాను. నేనెందుకిలా మారానో నాకే అర్థం కావట్లేదు. చూడండి, మీ బాధ నేను అర్థం చేసుకోగలనా?
కాస్త ఓపిక పడితే నిజానిజాలు అందరికీ మనమే చెప్పుకోవచ్చు. అంతేకాని మీరిలా చేస్తే నేను తట్టుకోలేను. నన్ను బాధ పెట్టి మీరు మనశ్శాంతిగా ఉంటారా? మీకైనా నాకైనా మన బిడ్డ సుఖ సంతోషాలే కదా ముఖ్యం. మనమేం కావాలని చేయట్లేదుగా. కాలం అలా వచ్చింది, తప్పదండి. తానేంటో నాకు బాగా అర్థమైంది. అంత పెద్ద ఇష్యూ జరిగినా సైలెంట్ గా ఉన్నాడు. ఇంకా పెద్దదైతే పారిపోయే రకం అని క్లియర్ గా తెలిసిపోయింది. రే, ఎక్కడికి రా? నాన్నతో వెళ్ళి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నిజాలు తెలుసుకుంటాను. తను తానుగా లేరా, బాధలో ఉన్నారు, మదన పడుతున్నారు. వెళ్ళి ఆయన అడిగి ఇంకా బాధ పెడతావా? అసలే గుండెల్లో బుల్లెట్ పెట్టుకుని ఉన్నారు. బాధ ఎక్కువైతే ప్రమాదం అని తెలుసుగా. తర్వాత ఆయన మామూలుగా ఉన్నప్పుడు అడగచ్చు. వెళ్ళు, వెళ్ళి పడుకో. వెళ్ళమ్మా. ఇది తులసి ఆదిత్యుల నిశ్చితార్థం అన్నయ్య. తెలుసు, అందుకే ఆపమంటున్నాను. నేను కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటి? అమ్మని సంతోషంగా ఉంచాలి. నేనేం చేసినా అమ్మ సంతోషం కోసమే కదా. ఎలాగైనా జరిగిన దానికి తగ్గ ప్రాయశ్చిత్తం చేయాలి. లెక్క అప్పచెప్పాలి. ఇన్నేళ్లుగా అమ్మకి మామయ్యకి మధ్య దుర్గమ్మ దూరం పెంచుతుంది అనుకున్నాను. అదేంటో మరి, ఆమె మారింది, మామయ్య రివర్స్ అయ్యాడు. అసలు దుర్గమ్మ నిజంగా మారిందా? ఏదైనా కుట్ర చేసిందా? మారకపోతే ఎంగేజ్మెంట్ దాకా ఎందుకు వస్తుంది? అసలు మామయ్య మార్పు వెనకాల రహస్యం ఏంటి? ఆవిడేమో కొడుకు కోసం మారింది, మరి మామయ్య ఏదో ఒక రోజు మళ్ళీ మారుతాడు. మార్చాలి. తను మారాలి అంటే ఆదిత్య మారాలి. వాడిలో ధైర్యం పెరగాలి. మామయ్యని వాడు ప్రశ్నించేలా చేయాలి. అప్పుడే కారణాలు తెలుస్తాయి, దగ్గరయ్యే మార్గాలు తెలుస్తాయి. ప్రియ సంతోషంగా ఉంటుంది. భగవంతుడా, వాడిని మార్చే దారి చూపించు తండ్రి. ప్రియా, నేను పార్వతి ఆంటీ వాళ్ళ ఇంటికెళ్ళి అదేదో మందన్నావు కదా, దాని వివరాలు తెలుసుకుని శివాలయం దాకా వెళ్లి చిగుర్లో చెక్క బెరడు తీసుకొస్తాను.
ఈ మొక్క కాదే. పార్వతి అంటే చెప్పినవన్నీ దొరికాయి. ఇంక ఒక్క మొక్క దొరికితే చాలు. ఏంట్రా నన్ను తాడుతో కట్టవేంట్రా? పిచ్చా? లేకపోతే నువ్వేనా కొండవిట తిన్నాను అనుకున్నావా? రే ఆదిత్యం, ఏం చేస్తున్నావురా? అరే 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 ఆగరా, ఎందుకురా? అయ్యో రే ఏం చేస్తున్నావురా? ఒరే ఆదిత్యం, ఏంటో ఇది? అరే అరే అయ్యో ఆదిత్య, ఎందుకు కట్టేస్తున్నావు? పిచ్చారా? ఏమైంది? ఏంట్రా ఇది? రే ఆదిత్య, ఏంట్రా ఇది? కొండవీటి సింహాన్ని కాదు, బొబ్బలి పులిని కాదే. నేను చెప్పేది నువ్వు వినకుండా వెళ్ళిపోతున్నావనే ఇలా చేశా. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? ఏయ్ ఆగు, ముందు వినవే, అప్పుడేంటో తెలుస్తుంది. చూడు తులసి, మా నాన్న అలా ఎందుకు మారాడో, ఎందుకు మన నిశ్చితార్థం ఆపాడో నాకు నిజంగా తెలీదు. కారణం ఏంటని ఎన్నిసార్లు అడిగినా చెప్పట్లేదు. అరే ఇందులో నా తప్పేం లేదే. అరే గ్రహణం రోజు గుడిలో ఏం చెప్పావో ఇప్పుడు అదే చెప్తున్నావు. ఈ మాత్రం దానికి ఇంత బిల్డప్ ఎందుకురా? నీకు తెలియకపోవచ్చు, అడిగితే చెప్పకపోవచ్చు. అయిపోయిందా? అంతేనా నీ పని? తండ్రి దగ్గర విషయం తెలుసుకోలేని వాడివి ఏం మనిషివిరా? ఏం ప్రేమరా నీది? 10 మందిలో నిశ్చితార్థం ఆపి జీవితకాలం మిగిలిపోయే మచ్చపడేలా చేశాం. మీ నాన్న ఆయన అలా చేసినందుకు నలుగురు నా గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు. ఈ సమాధానమే వాళ్ళకి చెప్పి నోర్లు మూయించగలరా? ఆ 10 మంది ముందు నిలదీయడం నిజంగా నీకు చేతనైతే అప్పుడు అందరిలో నేనేంటో నా బుద్ధేంటో కనీసం నీకు తెలియనన్నా తెలిసేది.
ఎవరికి నిందలేసే అవకాశం ఉండేది కాదు. జరగాల్సిన నష్టం నాకు జరిగిపోయాక నా తప్పలేదు, నాకేం తెలీదు అంటే సరిపోతుందా? హ, అయ్యో ఆడపిల్ల, దాని ఫ్యూచర్ ఏమవుతుందో అని మీ నాన్నతో ధైర్యంగా మాట్లాడలేని నీ ప్రేమకు ఏం విలువున్నట్టు? కోరుకున్న వాళ్ల కోసం చిన్న తెగింపుకు వెనకాడి మీ నాన్నకు భయపడి నా బతుకు బండలు చేసి నాకేం తెలీదు, నా తప్పేమీ లేదు అని నంగనాచి మాటలు మాట్లాడుతున్నావు. నీ సంజాయిషి ఎవరికి కావాలి? నాకు న్యాయం కావాలి. చేతనైతే న్యాయం చెయ్యాలి. మా అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారో నీకేం తెలుసురా? నువ్వు ప్రేమికుడివి, నీదొక సంజాయిషి. నీతో ఒకసారి మాట్లాడాలన్నయ్య. దారి కాసి ఇలా ఆపి అడగడం అవసరమా? అవసరం కాబట్టే ఎదురొచ్చాను. ఒకప్పుడు రోజు నేను శకునంగా ఎదురు రావాలని కోరుకునేవాడివి. ఇప్పుడు మొహం చూడకుండా వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నావు. గతం నువ్వేం గుర్తు చేయాల్సిన అవసరం లేదు. గతం మర్చిపోవడం మంచిది కాదు అంటున్నాను. ఎందుకు ఆపావో, ఏం మాట్లాడాలని ఆపావో అది చెప్పు. తులసికి ఆదిత్యకి జరగాల్సిన నిశ్చితార్థం ఎందుకు ఆపావో చెప్పన్నయ్యా. కారణం చెప్పేదాకా నీకు నీ కూతురికి నిద్ర పట్టదా? నాకు మనశ్శాంతి లేకుండా ఇలా వేధిస్తూనే ఉంటారా? అయితే చెప్తాను విను. ఆపడానికి కారణం నీ ఆశ, నీ స్వార్థం, మీ అంతస్తు. ఇలా చెప్పుకుంటూ పోతే చాడంతుంది. నా స్థాయి ఏంటి, మీ స్థాయి ఏంటి? నా ఉద్యోగం ఏంటి, మీ ఆయన ఉద్యోగం ఏంటి?